హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఒక రైతు సమస్య గురించి, ఒక రైతు కష్టం గురించి, ఒక రైతు నష్టం గురించి, రైతు ఇబ్బందుల గురించి, రైతు అసలు స్ట్రగుల్ అవుతున్నాడు అతని గురించి ఒక లాంగ్ వీడియో చేసిన, వెళ్ళి చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక 2 minutes ఈ వీడియో చూడండి, మీకు అర్థమైంది. ప్లీజ్ రిక్వెస్ట్ అడుగుతున్నాను. ఒక రైతు వ్యవసాయం ఆపితే ఎంతమంది నష్టపోతారో తెలుసా మీకు? నాటు వేసేవాళ్ళు నష్టపోతారు, పెట్లేరు షాప్ వాళ్ళు నష్టపోతారు, వరాలు తీసేవాళ్ళు నష్టపోతారు, ప్రతి ఒక్కరు నష్టపోతారు ఒక రైతు వల్ల. ఇంకొకటి, కోత మిషన్ల వాళ్ళు నష్టపోతారు, అమాయిలు కూలీ చేసుకునే వ్యక్తులు నష్టపోతారు, స్ప్రే మందులు కొట్టేవాళ్ళు నష్టపోతారు. ప్రతి ఒక్కరూ అదే ఐక్య సెంటర్లో పోస్తే వాళ్ళకున్న ఉద్యోగాలు నష్టపోతారు. ట్రాక్టర్ ఉందా, ట్రాక్ దున్నే యజమానులు నష్టపోతారు, డీల్ తెచ్చుకునే బంకర్స్ నష్టపోతారు. కష్టం చేసి ఇంటికి వస్తే హాస్పిటల్కి వెళ్తే హాస్పిటల్ వాళ్ళు ఉన్న డాక్టర్స్ నష్టపోతారు. ఉల్లల్చి ఇంటికి ఇస్తే అదులు నష్టపోతారు. ప్రతి ఒక్కరూ నష్టపోతారు రైతు వల్ల. కానీ రైతే వ్యవసాయం ఆపితే ఇంతమంది నష్టపోతున్నారు కదా, ప్రతి ఒక్కరు నష్టపోతున్నారు. అదే రైతు దేశానికి వెన్నెముక, రైతును కాపాడుకోమని చెప్తున్నాను నేను. కానీ ఇంతమంది నష్టపోతున్నారు. రైతు వ్యవసాయం ఆపేస్తే ఇంతమంది నష్టపోతున్నారు. చూడండి, వర్కర్స్ కానీ, జాబర్స్ కానీ, అగ్రికల్చర్ ఆఫీస్ కానీ, ప్రతి ఒక్కరు ఆల్ ఇన్ వన్ నష్టపోతున్నారు. అదే రైతు వ్యవసాయం ఆపితే. కానీ రైతే రాజు, రైతు దేశానికి వెన్నెముక, రైతు హీరో అని ఎన్ని భరోసాలు పెట్టినా, ఎన్ని వాళ్ళకి పథకాలు పెట్టినా, ఎన్ని పెట్టినా, రైతు బంధు పెట్టినా, ప్రతి ఒక్కరు ఆల్ ఇన్ వన్ ఏది పెట్టినా సరే రైతుని ఇంకా ఆదుకోమని, ప్రతి ఒక్కరు ఆదుకోమని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నా. రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. పోయినసారి కన్నా ఈసారి బాగా స్ట్రగుల్ అవుతున్నారు. అసలు ఒడ్లు పోట్లు మార్కెట్లో అలాగా నిలువ ఉంటున్నాయి. అర్థం చేసుకోండి ప్లీజ్, రిక్వెస్ట్ చెప్తున్నాను. లారీ రాక ఒడ్లు ఇలా కంట పెట్టి ఈరోజు ఆగి రేపెత్తితే దాని మీద వచ్చే నష్టం ఎంత నష్టం తెలుసు అసలు? అంత రైతు మీద పడుతుంది, రైతుకే భారం అవుతుంది కదా. ప్లీజ్ ఫ్రెండ్స్, రైతుని కాపాడుకోండి. ఈ వీడియో ప్రభుత్వాన్ని చేరేదాకా చూడండి ప్లీజ్, రిక్వెస్ట్ కడుతున్నాను. ఎవరిని ఉద్దేశించి కాదు, ఎవరిని అన్వేషించి కాదు. రైతు లేకపోతే మనకి 5 ఏళ్ళు నోట్లకి వెళ్ళాలి ఫ్రెండ్స్. అర్థం చేసుకోండి. చాలా భవిష్యత్తు ఉంది రైతు వల్ల. వ్యవసాయం ఆపితే మనం బతకలేం తెలుసా. ఇంతమందికి ఉపాధి కల్పించేది రైతు. కానీ రైతు ఇప్పుడు ఫుడ్ లేక వాళ్ళు చెప్పిన కండిషన్లకి, వాళ్ళు చెప్పిన బాధలకి అన్ని స్ట్రగుల్ అయ్యి, డబ్బులు లేక, మనీ ఇబ్బంది, వచ్చే ఆదాయము అన్నీ నష్టపోతున్నాడు. ఎంత నష్టపోతున్నాం ఈ మార్కెట్లో, ఐకేప్ సెంటర్ చూస్తున్నాం, అక్కడ ఇక్కడ చూస్తున్నాం. ఇంతమందికి ఉపాధి కల్పించి రైతుని కాపాడుకోవాలి కదా మనం. ప్రభుత్వాలు కాపాడుకోవాలి, యువత కాపాడుకోవాలి, దేశం మీద ప్రతి ఒక్కరు కాపాడుకోవాలి. ప్లీజ్ ఫ్రెండ్స్, ఇలాగనే నా వీడియో చూస్తుండండి. ఒక రైతు గురించి మాత్రమే నేను చెప్తుంటాను. రైతు కష్టాల గురించి, నష్టాల గురించి, వాళ్ళ ఇబ్బందుల గురించి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను. ఒకసారి మీరు ఇల్లు చూడండి. అసలు ఈ టైంలో ఇంకొక 5-2 days అయితే రోనికా జ్వరపడుతుంది, మళ్ళీ నార్మల్ ఎదురు టైం అయింది. ఇంతవరకు ఒడ్లు పోలే. వాళ్ళ బాధ చూడండి, మీకు అర్థమైద్ది. ఎన్ని చెప్పినా మనం వేస్టే, కానీ వాళ్ళ బాధ చూస్తే అర్థమైద్ది మనకి. మన రైతు ఎవరు మోసం చేయండి ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. ఇలా దళాలు, వాళ్ళు వీళ్ళు ఎంతమంది రైతు మోసం చేసినా, పెట్ల చేపలు, ప్రతి ఒక్కరు ఆల్ ఇన్ వన్ ఎంతమంది మోసం చేసినా మోసపోయేది మాత్రం రైతు మాత్రమే. ఈ మందు కొట్టు, ఇది బాగా పనిచేస్తుంది, ఆ మందు కొట్టు, అది బాగా పనిచేస్తుంది, డ్రోన్తో కొట్టు, అది పనిచేస్తుంది, స్ప్రేతో కొట్టు, ఇది పనిచేస్తుంది, ఇవే ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు. కానీ అసలు రైతు అన్నీ కొడుతుంటాడు, కానీ నష్టపోతుంటాడు. ఇలాగనే ఒక రైతు వీడియోని మీరు ఫస్ట్ ప్రభుత్వానికి చేరేలాగా, రైతుకి అన్ని అనుకూలంగా వచ్చేలాగా మీరే మాకు సపోర్ట్గా ఉండమని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ శంకర్ నందిపాటి. జై హింద్.